అసలు డిప్లొమా అంటే ఏంటిది? అసలు డిప్లొమాలో ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఏమేం కోర్స్ ఉంటాయి? అసలు ఎలా ఉంటది? డిప్లొమా ప్యాటర్న్ అనేది ఎలా ఉంటది? అంటే డిప్లొమాలో ఎలా జాయిన్ కావాలంటే డిప్లొమా అనేది 3 ఇయర్స్ కోర్స్. డిప్లొమాలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ సిఎస్సి ఇలాంటి బ్రాంచెస్ చాలా ఉంటాయి. అంటే బీటెక్‌లో ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయో అవే బ్రాంచెస్ డిప్లొమాలో కూడా ఉంటాయి. అంటే మీరు చూసుకున్నట్టయితే ఇంటర్‌లో మనం గ్రూప్స్ అంటాం. ఎంపీసీ, బైపీసీ అలాంటి గ్రూప్స్ అంటాం మనం. కానీ డిప్లొమాలో బ్రాంచెస్ అంటాం. అంటే మీరు బీటెక్ వెళ్ళినా అక్కడ కూడా బ్రాంచెసే అంటారు. అంటే సివిల్, సిఎస్సి, కంప్యూటర్ సైన్స్, సిఎస్డి, ఏఐఎంఎల్ ఇవన్నీ బీటెక్‌లో ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ డిప్లొమాలో కూడా ఉన్నాయి. అంటే డిప్లొమాలో టోటల్‌గా 3 ఇయర్స్. 3 ఇయర్స్‌లో ఫస్ట్ ఇయర్‌లో 2 సెమిస్టర్స్, సెకండ్ ఇయర్‌లో 2 సెమిస్టర్స్, థర్డ్ ఇయర్‌లో 1 సెమిస్టర్ అండ్ నెక్స్ట్ సెమిస్టర్ వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఏంటిదంటే నేను తర్వాత లాస్ట్ చెప్తాను. అసలు ఫస్ట్ ఇయర్‌లో ఏముంటుంది, సెకండ్ ఇయర్‌లో డీటెయిల్‌గా చూసుకుందాం. ఫస్ట్ ఇయర్‌లో చూసినట్టయితే ఫస్ట్ సెమిస్టర్‌కి ముందు ఇంకా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అవేంటి అంటే మిడ్ 1, మిడ్ 2. మిడ్ 1 అంటే ఏంటంటే నార్మల్‌గా మీరు 10థ్ క్లాస్ కాబట్టి 10థ్ క్లాస్‌లో ఏముంటది ఎఫ్ఏ1, ఎఫ్ఏ2 తర్వాత ఎస్ఏ1. దీంట్లో కూడా మిడ్ 1, మిడ్ 2 అండ్ సెమిస్టర్. అలాగే మిడ్ 1, మిడ్ 2 అయిపోయినాక సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్. అలాగే మిడ్ 1, మిడ్ 2 అయినాక సెకండ్ సెమిస్టర్. ఇది రొటీన్‌గా జరిగేది ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో, థర్డ్ ఇయర్‌లో. కానీ ఇప్పుడు అంటే డిప్లొమాలో ఎలా జాయిన్ కావాలంటే ఫస్ట్ మీకు టీఎస్ పాలిసెట్ అని ఎగ్జామ్ ఉంటుంది. టీఎస్ అయినా, ఏపీ అయినా పాలిసెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ మీరు అటెండ్ చేశాక మీకు ర్యాంక్ అనేది వస్తది. అంటే మీరు ఎంత స్కోర్ చేస్తే అంత మంచి ర్యాంక్ అనేది వస్తది. అంత మంచి ర్యాంక్ వస్తే మీకు మంచి కాలేజ్‌లో సీట్ వస్తది. నార్మల్‌గా ఇప్పుడు చూసినట్టయితే కాలేజ్ సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది. కాలేజ్ ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అయిపోయాక సెకండ్ ఇయర్‌లో అలాగే రొటీన్‌గా ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్. కానీ ఫస్ట్ ఇయర్‌లో మాత్రం అన్ని బ్రాంచెస్ ఈక్వల్‌గా ఉంటాయి. అంటే సివిల్, మెకానికల్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే సివిల్, మెకానికల్ మన దగ్గర 2 బ్రాంచెస్ ఉన్నాయి. 2 బ్రాంచెస్‌లో సేమ్ అంటే కంబైన్డ్ సబ్జెక్ట్ మొత్తం కంబైన్డ్ ఉంటది క్లాస్ మొత్తం. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవన్నీ కంబైన్డ్ ఉంటది. డ్రాయింగ్ కూడా ఇంజినీరింగ్ డ్రాయింగ్ అని సబ్జెక్ట్ ఉంటుంది. మొత్తం కంబైన్డ్ ఉంటుంది. కాకపోతే దీనిలో చేంజ్ ఏముంటదంటే ఒక సబ్జెక్ట్ మాత్రం కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇయర్ మొత్తం సేమ్ అన్ని సబ్జెక్టులు కంబైన్డ్. ఓకేనా? అన్ని సబ్జెక్టులు కంబైన్డ్ ఉంటాయి. ఒక కోర్ సబ్జెక్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు సివిల్‌లో సర్వే అని ఒక సబ్జెక్ట్ వేరే ఉంటుంది. మెకానికల్‌లో చూసినట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక సబ్జెక్ట్ వేరే ఉంటుంది. ఆ ఒక్క సబ్జెక్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అలాగే మీకు స్పెషల్ సబ్జెక్ట్ అని ఒకటి పెడతారు. సి ప్రోగ్రామ్ గాని అలాంటి వేరే ఏమైనా అది అందరికీ ఈక్వలే సేమ్ ఉంటుంది అందరికీ. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి అందరికీ మొత్తం టోటల్‌గా డిఫరెంట్‌గా. ఒక మ్యాథ్స్ మాత్రం అందరికీ సేమ్ ఉంటుంది. మిగతా మొత్తం సబ్జెక్ట్ ఇంకా 4 సబ్జెక్టులు మాత్రం డిఫరెంట్. ఆల్ బ్రాంచెస్‌కి. ఒక మ్యాథ్స్ మాత్రమే అన్ని బ్రాంచెస్‌కి సేమ్ ఉంటుంది. ఇక మిగతా సబ్జెక్టులన్నీ డిఫరెంట్ ఉంటాయి. అలాగే ఈ థర్డ్ ఇయర్‌లో వచ్చేసి అన్ని బ్రాంచెస్ ఇక్కడ కూడా సెపరేటే ఉంటుంది. ఇక్కడ సెపరేట్ ఉంటది. అలాగే మీరు ఒకవేళ సివిల్, మెకానికల్ అంటే ఒక ఎగ్జాంపుల్ 2 బ్రాంచెస్ తీసుకున్నాం కదా! ఇప్పుడు ఒక సెమిస్టర్ అయిపోయాక థర్డ్ ఇయర్‌లో నెక్స్ట్ సెమిస్టర్ వచ్చి మీకు ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ ఉండకుండా మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయాలి. ఎంత 6 మంత్స్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేశాక అక్కడనే వాళ్ళు క్రెడిట్స్ అనేటివి ఆ కంపెనీ వాళ్ళే క్రెడిట్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు కాలేజ్‌లో ఇవ్వాలి. ఇవి ఇచ్చినాక అక్కడితోని మీ కాలేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? మీరు థర్డ్ ఇయర్‌లో సెమిస్టర్ ఎగ్జామ్ ఇక్కడ కాలేజ్‌లో రాసాక నెక్స్ట్ సెమిస్టర్ మీరు 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కి వెళ్ళాలి. అక్కడ ట్రైన్ అయ్యి కాలేజ్‌కి వచ్చి కాలేజ్‌లో మీరు సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. కాలేజ్ వాళ్ళకి ప్రొవైడ్ చేశాక అక్కడితోని మీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అలాగా ఇప్పుడు డిప్లొమాలో ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది? అలాగే అటెండెన్స్ ఎలా? ఓకేనా? డిప్లొమాలో చూసినట్టయితే అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. అంటే మనకు బయోమెట్రిక్స్ అనేటివి ఉంటాయి. బయోమెట్రిక్ అంటే మీరు మార్నింగ్ 9కి కాలేజ్‌కి వెళ్తే అప్పుడు మీకు ఒక పిన్ అనేది జనరేట్ చేస్తారు. ఆ పిన్ అనేది మీ బయోమెట్రిక్ నెంబర్. ఓకేనా? ఆ పిన్ అనేది ఎంటర్ చేసి మీరు బయోమెట్రిక్ థంబ్ అనేది పెట్టాలి. థంబ్ పెట్టాక మీకు అటెండెన్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే 6 అవర్స్ డైలీ. మీరు మార్నింగ్ 9కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 3 ఆర్ 4కి మీరు మళ్ళా బయోమెట్రిక్ అవుట్ అని పెట్టాలి. ఓకేనా? అలాగే మీ బయోమెట్రిక్ అనేది కౌంట్ అవుతది. అటెండెన్స్ మీకు 75% ఉండాలి ప్రతి సెమిస్టర్‌కి. ఇన్ కేస్ మీకు 75% అటెండెన్స్ అనేది లేదు. జస్ట్ ఒక 65 ఉంది. 65 ఉందనుకోండి మీకు కండోనేషన్ పడుతుంది. కండోనేషన్ అంటే మీరు ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ కాలేజ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి నాకు ఇలా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. నేను అందుకే కాలేజ్‌కి రాలేదు అని మీకు అంటే ఓకే. ఒక రీజన్ అనేది కాలేజ్ వాళ్ళకి చెప్పాలి. చెప్పి మీరు బయట కండోనేషన్ అంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చుకోవాలి. ఓకేనా? తీసుకొచ్చుకొని 650 లేదా 600 కండోనేషన్ ఫీజ్ ఉంటది. ఆ ఫీజ్ అనేది మీరు పే చేసి ఎగ్జామ్‌కి మీరు అటెండ్ అవుతారు. ఓకేనా? ఇన్‌కేస్ ఓకే 75 అటెండెన్స్ ఉంది. మీకేం ప్రాబ్లమ్ ఉండదు. మీకు స్మూత్‌గా ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ ఎగ్జామ్ వెళ్లి రాయొచ్చు. ఓన్లీ అటెండెన్స్ అనేది మిడ్ 1కి, మిడ్ 2కి ఉండదు. ఓన్లీ సెమ్‌కే. ఓకేనా? ఒక 6 మంత్స్ అటెండెన్స్ అన్నట్టు.
ఓన్లీ అటెండెన్స్ అనేది సెమ్‌కి మాత్రమే ఉంటుంది. అలాగే మిడ్ 1, మిడ్ 2 సెమిస్టర్ ఆ సిలబస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మిడ్ 1 అనుకోండి, మొత్తం మనకి సెమిస్టర్‌కి 6 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? 6 చాప్టర్స్‌లో మిడ్ 1కి 2 లెసన్స్, మిడ్ 2కి 2 లెసన్స్, సెమిస్టర్‌కి 2 లెసన్స్. ఓకేనా? అంటే సెమిస్టర్ 2 లెసన్స్ అంటే ఓన్లీ ఇప్పుడు 75 మార్క్స్ మొత్తం ఆ 2 లెసన్స్‌లో ఉంటుంది. 50%. ఓకే. 50% మొత్తం ఆ 2 లెసన్స్‌నే ఉంటది. ఇంకా 50% మిగతా మిడ్ 1, మిడ్ 2 మనం ప్రిపేర్ అయ్యాం గదా! ఆ మిడ్ 1, మిడ్ 2 నుంచెల్లే 50% మార్క్స్ అనేటివి ఇంకా 4 లెసన్స్ నుంచే ఉంటుంది. ఓకేనా? మిడ్ 1, మిడ్ 2 2 ఎగ్జామ్‌లు ఉంటాయి. మిడ్ 1లో మీరు 20 అంటే మిడ్ 1 పేపర్ టోటల్‌గా 20 మార్క్స్. 20 మార్క్స్‌లో మీరు 7 మార్క్స్ తెచ్చుకోవాలి. 7 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే మీరు మిడ్ 1 పాస్ అవుతారు. అలాగే ఒకవేళ సెమిస్టర్ చూసుకున్నట్టయితే సెమిస్టర్‌కి టోటల్‌గా 40 మార్క్స్ పేపర్. 40 మార్క్స్‌లో మీరు 14 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా? 14 మార్క్స్ తెచ్చుకోలేదు. ఒక 14 మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు ఫెయిల్ అయినట్టే. ఫెయిల్ అయ్యి మీరు మళ్ళీ సప్లీలో రాసుకోవాలది. అదొక బ్యాక్‌లాగ్ పడిపోతుంది. సప్లీ ఎప్పుడుంటదంటే, ఇప్పుడు మీరు నెక్స్ట్ సెమిస్టర్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఈ సప్లీ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? సప్లీలో ఎలా అంటే, మీరు ఈ రెగ్యులర్‌లో చూసుకున్నట్టయితే రెగ్యులర్ అంటే ఫస్ట్ అటెంప్ట్. రెగ్యులర్‌లో చూసుకున్నట్టయితే ఓన్లీ లాస్ట్ 2 చాప్టర్స్ చదువుకుంటే పాస్ అయిపోవచ్చు. అలా ఉంటది. కానీ సప్లీలో మాత్రం మీరు అన్ని చాప్టర్‌లు ఈక్వల్‌గానే చదవాలి. ఓకేనా? అన్ని చాప్టర్లు చదివితేనే అప్పుడు మీరు పాస్ అయ్యే గ్యారంటీ ఉంటది. హ్మ్. ఎంతైనా రెగ్యులర్ అనేది చాలా ఈజీ. సప్లీ అనేది చాలా కష్టం. అలాగే చూసుకున్నట్టయితే మీరు ఫైనల్ ఇయర్‌లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఫైనల్ ఇయర్‌లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే మీరు కొంతమంది కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే నువ్వు ఏ ఇండస్ట్రీకి పోవాలి అంటే ఏ ఫ్యాక్టరీ గాని, ఏ ఇండస్ట్రీ గాని మీరెళ్ళాలి అనేది కాలేజీ వాళ్ళు చెప్తారు. కొంచెం గైడ్ చేస్తారు. లేదంటే కొంతమంది కాల్ చేస్తారు కన్సల్టెంట్ నుంచి. అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారా? ఫ్రీ ఉంది. ఇంత ఫీజ్ ఉంది. అలాంటివి ఉంటాయి. మీరు ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కెళ్ళాక కొంతమంది స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కొన్ని కంపెనీస్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కొన్ని కంపెనీస్ ఫ్రీగానే. అంటే మీరు వెళ్ళాక మీరు వర్క్ నేర్చుకోవాలి. అంతే. అంటే మీకు ఎలాంటి స్టైఫండ్ అనేది ఉండదు. స్టైఫండ్ అంటే మనీ. మీరు చేసే పనికి మనీ తీసుకోవడం. ఓకేనా? మనీ అంటే ఏది బెటర్ అంటే మీరు అంటే స్టైఫండ్ మీరు తీసుకుంటారు కదా! స్టైఫండ్ ఇచ్చే కంపెనీలు అవి మాత్రమే బెటర్. ఎందుకంటే మీరు స్టైఫండ్ తీసుకున్నారంటే వాళ్ళైతే ఫ్రీగా వర్క్ మీకు ప్రొవైడ్ చేయరు కదా! ఓకేనా? ఫ్రీగా ఉండది. అలాగే కొంచెం వాళ్ళేమైనా లూజ్ వదిలిపెడతారు. మీకు వర్క్ అనేది ఎక్కువ నేర్పించరు. అదే మీరు స్టైఫండ్ తీసుకునే కంపెనీ ఉంటది చూడండి. స్టైఫండ్ తీసుకునేదంటే వాళ్ళు వర్క్ ప్రొవైడ్ చేస్తారు. నేను మనీ ఇస్తాను వీళ్ళకి ఈక్వల్‌గా వర్క్ చేయాలి అనే అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లుంటది. అలాగే మీరు వర్క్ కూడా చాలా బెటర్‌గా నేర్చుకుంటారు. కంపేర్ టు ఫ్రీ కంపెనీ. ఓకేనా? మీరు స్టైఫండ్ తీసుకునే కంపెనీ చేస్తేనే బెటర్. ఎందుకంటే మీరు స్టైఫండ్ తీసుకుంటారు కాబట్టి మీకు మీకు వర్క్ అనేది చాలా బాగుంటది. అంటే మీరు వర్క్ అనేది నేర్చుకుంటారు కంపల్సరీ. మీ మీద ఎఫర్ట్ అనేది పడతది. ఓకేనా? అలాంటి కంపెనీ అయితే బెటర్. అలాగే ఇదంతా డిప్లొమాలో అంటే 3 ఇయర్స్ డిప్లొమాలో ఇది జరుగుతది. 3 ఇయర్స్ డిప్లొమా మొత్తం ఇదే. అంటే దీంట్లో 3 ఇయర్స్ డిప్లొమాలో ఎస్బిటెట్ అని ఒక బోర్డ్ ఉంటది. అంటే ఈ డిప్లొమాకి సంబంధించి అదే బోర్డ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 10థ్ క్లాస్‌కి ఎస్ఎస్‌సి బోర్డ్ అని ఉంటది. ఇంటర్మీడియేట్‌కి ఇంటర్మీడియేట్ బోర్డ్ అని ఉంటది. ఈ డిప్లొమాకి ఎస్బిటెట్ బోర్డ్ అని ఉంటది. ఇప్పుడు మీరు డిప్లొమా చేసినట్టయితే, డిప్లొమా చేస్తే మీకు బీటెక్ అనేది చాలా ఈజీ అవుతది. మీరు ఇది మెయిన్ పాయింట్ గుర్తుంచుకోండి. మీరు డిప్లొమా చేసినట్టయితే బీటెక్‌లో డైరెక్ట్ సెకండ్ ఇయర్‌లో ఎంట్రీ అవుతారు. అంటే అదే లాటరల్ ఎంట్రీ అని అంటారు. బీటెక్‌లో. ఓకేనా? బీటెక్‌లో మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అనేది ఉండదు. మీరు డిప్లొమా 3 ఇయర్స్ కంప్లీట్ చేశాక మీరు ఈసెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటది. ఎంట్రన్స్ ఎగ్జామ్. అంటే నార్మల్‌గా ఇంటర్మీడియేట్ అయిపోయాక ఎంసెట్ ఎలానో డిప్లొమాకి ఈసెట్ అనేది అలాగా. ఓకేనా? ఈ సెట్‌లో మీరు 1000 ర్యాంక్ తెచ్చుకుంటే అంటే 1000 బిలో ర్యాంక్ తెచ్చుకుంటే బీటెక్ అనేది ఫ్రీ మీకు. ఓకేనా? కానీ ఎంసెట్‌లో మాత్రం 10,000 ర్యాంక్ తెచ్చుకుంటే బీటెక్ అనేది ఫ్రీ. అంటే 10,000 బిలో 10,000 ఓకేనా? ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ చేశాక బీటెక్‌లో ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు. కానీ డిప్లొమాలో మాత్రం 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు. కానీ డిప్లొమా నుంచి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే డిప్లొమా మీది కంప్లీట్ అయిందనుకో, కంప్లీట్ అయ్యాక మీరు గవర్నమెంట్ జాబ్ అంటే రైల్వే రైల్వే గాని, ఎస్ఎస్‌సి గాని అవిటికి మీరు చాలా ఎలిజిబుల్ అవుతారు. అంటే జూనియర్ ఇంజినీరింగ్ అలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ మీకు అంటే అప్‌కమింగ్ మీకే తెలుస్తుంది అదేంటిదనేది. ఇప్పుడు ఇంటర్మీడియేట్‌కి చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. డిప్లొమాకి చాలా రేర్‌గా అనుకుంటే లేదు అలా ఏమి ఉండదు. 10+2 అని అంటే గవర్నమెంట్ జాబ్‌లో మెన్షన్ చేస్తారు. 10+2 ఆర్ ఈక్వలెంట్. ఓకేనా? 10+2 అని మాక్సిమం 10+2 అనేది మెన్షన్ చేస్తాడు. అంటే డిప్లొమా కూడా ఎలిజిబులే దానికి. ఓకేనా? కానీ ఇంటర్మీడియేట్ వాళ్ళు చూసుకున్నట్టయితే ఓన్లీ 10+2 అంటాడు. ఓకేనా? 10+2కి మనం ఎలిజిబులే. అలాగే వాళ్ళు కూడా ఎలిజిబులే. హ్మ్. కానీ వాళ్ళు డిప్లొమా అని మెన్షన్ చేస్తే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనా? ఈ పాయింట్ అర్థం చేసుకోండి. అలాగే మనం చూసుకున్నట్టయితే డిప్లొమాలో లాస్ట్ ఇయర్ C21 అని అంటే అంటే మీ సీనియర్స్ ఇప్పుడు మీ సీనియర్స్‌కి 6 బ్యాక్‌లాగ్స్ ఉంటే వాళ్ళు అంటే డిప్లొమాలో వాళ్ళు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోతే అంటే 6 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి సప్లిమెంటరీ అని ఉంది. ఓకేనా? కానీ 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు బీటెక్ చేయొచ్చు.
అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ బోర్డ్ అనేది కొన్ని స్కీమ్స్ అనేది తీసుకొస్తది. C21, C18 అలాంటివి ఉంటాయి. 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నా గూడా వాళ్ళు ఎలిజిబుల్. కొంతమంది అంటే మళ్ళా నెక్స్ట్ స్కీమ్‌కి 3 బ్యాక్‌లాగ్స్ ఉంటే ఎలిజిబుల్ అని. మళ్ళీ 6 అని పెడతారు. మళ్ళా 3 అని అలాంటివి జరుగుతాయి అన్నట్టు. ఓకేనా? 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నా గూడా ఈసెట్ రాసి బీటెక్ జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? 6 కన్నా ఎక్కువ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు బీటెక్‌కి. ఓకేనా? అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు 3 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి వానికి. 3 బ్యాక్‌లాగ్స్‌తోని డిప్లొమా కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకున్నాడు. బీటెక్‌లో జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు ఆ 3 బ్యాక్‌లాగ్స్‌ని క్లియర్ చేస్తాడు. ఎందుకంటే అది యూజ్ లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎలా అంటే క్రెడిట్ అనేది ఉంటది. క్రెడిట్ అని ఎలా అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌కి 3 గ్రేడ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ పాస్ అయితే 3 గ్రేడ్స్ వస్తాయి. అలాగే 150 గ్రేడ్స్ రావాలి. అంటే 3 ఇయర్స్‌లో 150 గ్రేడ్స్ అంటే ఈజీగానే వస్తాయి. మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసిరంటే బై చేస్తాడు 25 గ్రేడ్స్ అలా. ఓకేనా? అలాగే మీకు 3 గ్రేడ్స్ అంటే నార్మల్‌గా ఈజీగా వచ్చేస్తాయి. అంటే 150 గ్రేడ్స్ అనేటివి మాక్సిమం. మీకు 130 గ్రేడ్స్ వస్తేనే పాస్. ఓకేనా? ఆయనకి 132 ఎంతో వచ్చినాయి. 132 వచ్చినాయంటే వాడు ఇక బీటెక్ ఎలిజిబులే. బీటెక్ ఇక జాయిన్ అయ్యాడు. అడ్మిషన్ తీసుకున్నాడు. జాయిన్ అయ్యాడు. కానీ కొంతమంది ఇక వానికి అంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడట. కొంతమందికి 1 బ్యాక్‌లాగ్ ఉంది. అంటే 7 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఒక 1 బ్యాక్‌లాగ్‌తోని బీటెక్ ఎలిజిబుల్ కాలే. ఓకేనా? అలా జరుగుతదన్నట్టు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా